అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ధనువు రాశికి మార్చి 17 నుంచి 23 వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ధనురాశి అనగానే మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే యో, యా, బా, బి, బు, దా, భా, ఢా, బే అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీకు కనుక రాశి వివరాలు తెలియకపోతే మీరు మీ జనన వివరాలు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి, మీకు రాశి వివరాలు తెలియజేస్తాము. అలాగే మరి ధనువు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది అంటే విశేషంగా లాభాలు ఉంటాయని చెప్పచ్చు. ఎంతో కాలంగా ఆగిపోయి ఇబ్బంది పెడుతున్నటువంటి పనులు అన్నీ మొదలయ్యి ఒక్కసారిగా మీకు ఫలితం రావడం మొదలవుతుంది. అలాగే ఎన్నో కలల్ని నెరవేర్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం, ఒకదాని వెంట ఒకటి విజయాల్ని ఇవ్వడం, సక్సెస్ ఇవ్వడం, వాటికి తగిలినటువంటి ఫలితాలని ఇవ్వడం మొదలు పెడతాయన్నమాట. సో ఒక్కసారిగా మీరు ఎంతో ఎత్తుకి ఎదిగినట్టుగా అనిపిస్తుంది. మీ సర్కిల్లో మీకు ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. 1కి 4 పనుల్ని ఎట్ ఎ టైం చేయగలిగినటువంటి బ్యాలెన్సింగ్, అలాగే ఏకాగ్రతతో అన్ని పనుల్ని కూడా చక్కదిద్దుకోగలగడము, అలాగే మీ కింద పనిచేసే వారి సహకారము, ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేసి మీకు అంతిమ విజయాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్పచ్చు. అలాగే మీకు రావాల్సినటువంటి ఆగిపోయినటువంటి డబ్బు కూడా ఈ వారం చేతికి అందడము, అలాగే అనుకున్న పనుల్లో వాటిని మీరు ఇన్వెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఎన్నో అవార్డులు, సత్కారాలు, గుర్తింపు, అలాగే సర్కిల్లో మంచి పేరు, ఇవన్నీ కూడా వచ్చి మీరు ఆనందంతో తబ్బిబ్బవుతారని చెప్పచ్చు అనమాట. అయితే బాధ్యతలు పెరగడానికి ఆస్కారం ఉంది. షేర్ మార్కెట్ కనుక మీరు పెట్టాలి పెట్టుబడులు అనుకుంటే ఈ వారం అంత లాభదాయకంగా ఉండకపోవచ్చు. అయితే డిపాజిట్స్ కానీ లేకపోతే ఇంకే రకంగా మీరు చేసే ప్రయత్నాల్లో లాభాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు చేయగలుగుతారు. పాలసీలు తీసుకోవడం కానీ లేకపోతే డిపాజిట్స్ పెట్టడము, ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతారు అనమాట. మొత్తానికి ఈ వారం అసలు ఊపిరి తీసుకోవడానికి ఖాళీ లేనంత బిజీగా మీకు కాలం గడుస్తుంది. అయినప్పటికీ మధ్య మధ్యలో పాత సన్నిహితులతో సమయం గడపడం, వాళ్ళతో మాట్లాడడము చాలా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు సాధించినటువంటి ప్రగతికి వాళ్ళు మిమ్మల్ని విష్ చేయడానికి కానీ మెచ్చుకోవడానికి కానీ ఫోన్ చేయడమా, రావడమా, లేదా పార్టీలు, ఇదంతా కూడా సమయం చాలా హ్యాపీగా గడుస్తుందని చెప్పచ్చు ఈ వారము. అయితే పని ఒత్తిడి ఇన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం కొంతవరకు చెప్పాలంటే మీకు కత్తి మీద సాములాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అందరికీ ఉండేది అదే సమయం, కానీ మీకు 1కి 4 పనుల్ని మీరు ఆ సమయంలో చేయడానికి చేసేటువంటి ప్రయత్నము. సో అది మీరు వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఇక్కడ మెయిన్ అనమాట. సో అసహనానికి గురి అవ్వకుండా, కోపం తెచ్చుకోకుండా చాలా బ్యాలెన్స్డ్గా మీరు ఈ సమయాన్ని దాటడానికి ఆస్కారం. ఎందుకంటే ముఖ్యంగా సంతోషం. సో సంతోషంతో ఎన్నో పనుల్ని మీరు సరిగ్గా చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే భాగస్వామితో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి జీవిత భాగస్వామి కానీ అటు వ్యాపార భాగస్వామితో కానీ మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీకు దారి అంతా కూడా చాలా ప్లెయిన్గా హ్యాపీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎన్నో కొత్త విషయాలు మీరు చర్చించుకోవడం కానీ ముందుకెళ్ళడానికి కానీ ఇక్కడ ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే మీరు కనుక బ్యాలెన్స్డ్గా మీరు వెళ్ళగలిగితే ముందుకి చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారని చెప్పచ్చు. మీ పిల్లల విషయంలో కూడా కొత్త ఇంప్లిమెంటేషన్ కానీ తీసుకునేటువంటి కొత్త నిర్ణయాలు కానీ చాలా లాభదాయకంగా ముందుకు వెళ్తారు. అలాగే పిల్లల కోసం చేస్తున్నటువంటి సేవింగ్స్, అలాగే వాళ్ళ కోసం ఎంతో కాలంగా తీసుకోవాలి అనుకున్న నిర్ణయాల్ని ఈ సమయంలో తీసుకోగలుగుతారు. అందరితో కలిసి కుటుంబ సభ్యులతో అలాగే సన్నిహితులతో దూర ప్రాంతాలకి విహారయాత్రలకు వెళ్ళడం, అలాగే దైవ దర్శనాలు చేసుకోవడము, పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకోవడము, గురువుల దర్శనం చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా అందరి ఆశీర్వాదం లభించడము ముఖ్యంగా మీకు ఎంతో హ్యాపీగా గడుస్తుందన్నమాట. కొత్త అవకాశాలు అనేవి మీకు లభిస్తాయి. అలాగే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతేనేమి, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అన్నీ కూడా చక్కటి ఫలితాలు అందుకుంటారు. కళారంగము, ఆర్థిక రంగము, వ్యాపార రంగము, ఫైనాన్స్ రంగము, మార్కెటింగ్ రంగము, రాజకీయ రంగము, అన్ని రంగాల వారికి కూడా పలుకుబడి పెరగడం, ఆ పలుకుబడి ద్వారా పనులు చక్కబడడం అనేది జరుగుతుంది. అయితే పై అధికారంలో ఉన్నటువంటి సన్నిహితుల ద్వారా మీకు కొన్ని పనులు జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది అనమాట. మీరు ఏది ప్లాన్ చేస్తున్నా కూడా కరెక్ట్గా అంచనా వేయగలుగుతారు. ఈ సమయానికి ఇది చేస్తాను, ఇలా చేస్తాను అని ఏదైతే మీరు అంచనా వేసుకుంటారో
అన్ని అంచనాలకి తగ్గట్టుగా మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ముఖ్యంగా. అలాగే సంతానం వలన మీకు ఆనందం లభిస్తుంది. వాళ్ళు సాధించినటువంటి ప్రగతి వలన మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుందనమాట. మొత్తానికి వాళ్ళ సెటిల్మెంట్ అది బావుంటుంది. అయితే దూర ప్రాంతాల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అక్కడ పెద్దగా అనుకున్న ప్రాంతంలో అడ్మిషన్ అనేది లభించకపోవచ్చు. ఎక్కడో అక్కడ వచ్చిన దాంతో మీరు ఆనందపడాల్సి ఉంటుంది. లేదా మళ్ళీ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కొంత సమయము, డబ్బు వృధా అవ్వడానికి ఆస్కారం ఉంది. అదే వచ్చిన దగ్గరే చేరిపోండి. దీని ద్వారా మీరు కొంచెం సమయాన్ని కాపాడగలుగుతారు. అలాగే డబ్బు వృధాని కూడా కాపాడగలుగుతారు. అలాగే నోటికి మరియు దంతాలకి, అలాగే చర్మానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో కొంతవరకు ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. హఠాత్తుగా కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దగ్గర వారు కూడా అందుబాటులో లేకపోవచ్చు. కొంచెం ఆచితూచి ఇలాంటి వాటిలో నిర్ణయం తీసుకోండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించడానికి చాలా చక్కటి గట్టి ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు ఈ వారము. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడము, కొత్త లీజుకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, లేదా కొత్త ఒప్పందాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఈ వారం సంతకం చేస్తారు. అలాగే భూమి కానీ లేదా ప్లాట్, వ్యవసాయ భూమి ఇలాంటివి కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సమయంలో అనుకున్నటువంటి ధరకి మీరు కొనుగోలు చేస్తారు. ఇంటి మరమ్మతులు చేపట్టాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇంటి మరమ్మతుల కోసం ప్లానింగ్ చేసుకోగలుగుతారు ఈ వారము. అలాగే కోర్టు వ్యవహారాలు లాభపడతారు. ఇలా అన్ని రకాలుగా చూస్తే ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది. ఉన్నదల్లా ఒకటి ఏంటంటే ఎక్కువ అలసట, ఖర్చు. ఈ 2 విషయాల్లో మీరు కొంచెం కేర్ తీసుకోండి. అన్ని రకాలుగా కూడా బాగుంటుంది మీకు. ముఖ్యంగా సేవా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది. మరి ఈ రాశి వారికి అదృష్టమైనటువంటి రంగు సపోటా రంగు, స్నఫ్ కలర్. ఈ రాశి వారు దైవ దర్శనం, ముఖ్యంగా గురువుల యొక్క దర్శనం చేసుకోవడము, శనగపప్పుని అన్నదానానికి డొనేట్ చేయడము, అలాగే శనగల్ని ఆవుకి నానబెట్టి తినిపించడము, ఇలాంటి పరిహారాల ద్వారా మీరు మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. శుభం.